తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ నివాసానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మికి తిరుమలలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీని స్వీకరించిన టీటీడీ బోర్డు సభ్యురాలు సానుకూలంగా స్పందించి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గడిచిన 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి కనీస సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూపుతామని పనబాక లక్ష్మి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా బోర్డు దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి పే స్కేల్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేదానికి చూస్తాను. వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్స్ అడుగుతున్నారు. అది జెన్యూన్ కోరిక. అది ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ కూడా హెల్త్ కార్డు లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. హెల్త్ కార్డు ఇప్పించమని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా నేను ప్రయత్నిస్తాను. మిగతా కార్పొరేషన్ వాళ్ళతో సమానంగా వాళ్ళకి కూడా అన్నీ వచ్చే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ విషయాన్నే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మేము మాట్లాడతామని కూడా తెలియజేస్తాం. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలను తీర్చే విధంగా వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా కూడా కృషి చేస్తామని కూడా వారందరికీ కూడా హామీ ఇస్తూ, మరి వారికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నామంటేనే అదొక గౌరవంగా, అదొక అదృష్టంగా, అదొక వరంగా భావిస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కనీస దర్శనం కానివ్వండి, లేదు వైద్య సదుపాయం కానివ్వండి, అలాంటివి ఏవి మినిమం అయినా కూడా ఎవరికైతే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉంటుందో అలాంటివి కూడా మేము పొందలేకపోతున్నాం అనేది వారి బాధ. వాటన్నిటిని కూడా పరిశీలన చేసి తప్పకుండా వారు ఏవైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మేము వారు పొందే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ